తెలుగు సినీ పరిశ్రమలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లాంటి వారు టాప్ హీరోలుగా ఒక వెలుగుతున్న సమయం. నటన మీద ఆసక్తితో నటించి తీరాలి అన్న కోరికతో ఎలాగైనా తెలుగులో హీరో కావాలి అని చెన్నై వీధుల్లో భార్య పిల్లలతో నానా కష్టాలు పడి సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పస్తులుండి మరి పిల్లల్ని పోషిస్తూనే సినిమా అవకాశాలను సంపాదించి అంది వచ్చిన అవకాశాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడిన సందర్భంలో భార్య పిల్లల బాగోగుల కోసం తాను కలలుగన్న సినిమా రంగాన్ని వదిలేసేందుకు సిద్ధపడ్డ సమయంలో సినిమా అవకాశం తలుపు తట్టి తన ఇంటి ముందు నిల్చొని పిలిస్తే వెళ్ళి ఆ సినిమాలో నటించిన తర్వాత ఇక తిరిగి చూసింది లేదు. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించి నటభూషణ్ అనే బిరుదుతో పాటు అప్పట్లోనే ఆనాటి మహిళల మనసుల్లో అందగాడు అనే స్థానాన్ని సంపాదించిన హీరో శోభన్ బాబు గారు. పాత తరం హీరోల్లో శోభన్ బాబు గారి అందం, అభినయం, క్రమశిక్షణ, నటన ఇవన్నీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి వారికి పోటీగా ఉండేవి. ఆ తరం ఆడియన్స్కి శోభన్ బాబు గారి గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ తరం ప్రేక్షకులకి మాత్రం శోభన్ బాబు గారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కాబట్టి శోభన్ బాబు గారి ప్రస్థానం ఎలా మొదలైంది, సినిమాల్లో ఆయన పడ్డ కష్టాలు ఎలాంటివి, 1970-80లో శోభన్ బాబు గారి హవా ఎలా ఉండేది, శోభన్ బాబు గారు తోటి నటులకు ఇచ్చిన గొప్ప సలహా ఏంటి, ఆ సలహా పాటించి వారు 100 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు, ఇలా ఎన్నెన్నో శోభన్ బాబు గారి గురించిన ముఖ్యమైన విషయాల్ని ఈ వీడియోలో తెలపబోతున్నాను. ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, పాత తరం నటుల్లో మీకు నచ్చిన మీ అభిమాన నటులు ఎవరు? తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆంధ్రుల అలనాటి అందాల నటుడు శోభన్ బాబు గారి పూర్తి పేరు ఉప్పు శోభన చలపతిరావు. శోభన్ బాబు గారి తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు గారు. 1937 జనవరి 14న ఉప్పు సూర్యనారాయణరావు గారి దంపతులకు కృష్ణా జిల్లా చిననందిగామలో శోభన్ బాబు గారు జన్మించారు. ఉప్పు సూర్యనారాయణరావు గారి 5గురు సంతానంలో శోభన్ బాబు గారు పెద్దవారు, మొదటివారు. అంటే శోభన్ బాబు గారికి 3 చెల్లెలు, 1 తమ్ముడు ఉన్నారు. వీరిది కాస్త సంపన్నమైన రైతు కుటుంబమే. దాంతో శోభన్ బాబు గారు చిన్నతనంలో ఎక్కడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేదు. 5వ తరగతి వరకు చిననందిగామలోనే చదువుకొని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మైలవరంలో చదువుకున్నారు. చిన్నతనంలో మైలవరంలో చదువుకుంటున్నప్పుడు మైలవరం రాజావారు నాటకాల సంస్థను స్థాపించి నాటక ప్రదర్శనలు చేస్తూ ఉండేవారు. అలా ఆ నాటకాలను చూస్తూ నాటకాల పట్ల మరియు నటన పట్ల శోభన్ బాబు గారికి ఆసక్తి కలిగింది. దాంతో ఇక సినిమాలు చూడడం కోసం శోభన్ బాబు గారు చిన్నతనంలోనే మైలవరం నుంచి తిరువురు వరకు ప్రయాణించేవారు. అలా శోభన్ బాబు గారి చిన్నతనంలోనే అంటే 12 సంవత్సరాల వయసులోనే 1949లో వచ్చిన ఏఎన్ఆర్ గారి కీలుగుర్రం సినిమా తొలిసారి చూశారు. దాంతో ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలి అనే కోరిక శోభన్ బాబు గారిలో ఎక్కువైంది. మైలవరంలో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ చదువు కోసం విజయవాడ వచ్చారు. విజయవాడలో ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూనే సినిమాల మీద ఉన్న ఆసక్తితో సినిమాలను ఇంకా ఎక్కువగా చూసేవారు. ఇక విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత గుంటూరు వెళ్లి గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీలో చేరారు. గుంటూరు ఏసీ కాలేజీ అయితే నాటకాలను బాగా ప్రోత్సహిస్తుంది అనే ఉద్దేశంతో శోభన్ బాబు గారు ఆ కాలేజీని ఎంచుకున్నారు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఆ కాలేజీలో వేసే ప్రతి నాటకాన్ని ఇష్టంగా గమనించేవారు. అవకాశం వచ్చినప్పుడల్లా నటించేవారు. ఇక తన కాలేజీలో పునర్జన్మ అనే నాటకంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో శోభన్ బాబు గారు డిగ్రీ చదివే రోజుల్లో కాలేజీ స్థాయిలోనే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే గుంటూరుకు చెందిన గుడిపాక పానకాలరావు గారి ఇంటి నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. మంచి సంబంధం కావడంతో శోభన్ బాబు గారి తల్లిదండ్రులు కూడా శోభన్ బాబు గారికి పెళ్లి చేసేందుకు అంగీకరించారు. దాంతో శోభన్ బాబు గారు 1958 మే 15వ తారీఖున తన 21 ఏళ్ల వయసులో శాంతకుమారి గారిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్ని నెలల తర్వాత శోభన్ బాబు గారి డిగ్రీ పూర్తయింది. ఇక డిగ్రీ పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఆయన్ని ఇంజనీరింగ్ చేయమని అడిగారు. కానీ శోభన్ బాబు గారు మాత్రం మద్రాసు వెళ్లి సినిమా అవకాశాలు వెతుక్కోవాలి అనే ఆలోచనతో ఉండేవారు. అందుకు తగ్గట్టుగా మద్రాసులో లా చదవాలి అని నిర్ణయించుకున్నారు. శోభన్ బాబు గారు ఎందుకు మద్రాసు వెళ్లాలనుకుంటున్నారో ఆయన తండ్రికి అర్థమైంది. దాంతో శోభన్ బాబు గారి ఇష్టాన్ని కాదనలేక ఆయన్ను మద్రాసు పంపించేందుకు పెద్దలు కూడా అంగీకరించారు. దాంతో లా చదివేందుకు మద్రాసుకి మకం మార్చారు. భార్యను తల్లిదండ్రుల వద్దే ఉంచి శోభన్ బాబు గారు ముందుగా మద్రాసు వచ్చారు. ఇక మద్రాసు వచ్చి లా కాలేజీలో చేరిన కొన్ని రోజులకి భార్యను కూడా మద్రాసు తీసుకొచ్చారు. ఇక శోభన్ బాబు గారు కుటుంబాన్ని పోషించేందుకు కావలసిన అన్ని సౌకర్యాలను ఆయన తండ్రి, మామగారు సమకూర్చారు. దాంతోపాటు ప్రతి నెల శోభన్ బాబు గారికి ఇంటి నుంచి కొంత డబ్బు వచ్చేది. ఇంటి నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయం వల్ల శోభన్ బాబు గారు ఉద్యోగం లేకపోయినా చదువుకుంటూనే భార్యను చూసుకునేవారు.
మద్రాసులో లా చదువుతూనే నటన మీద ఆసక్తితో ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం కాలేజీ అయిపోయిన తర్వాత సినిమా అవకాశాల కోసం సైకిల్ మీద స్టూడియోల చుట్టూ తిరుగుతుండేవారు. మద్రాసులో కాలేజీకి దగ్గరగా 30 రూపాయలకు ఒక ఇంటిని అద్దెకి తీసుకుని ఉండేవారు. ఆ ఇంటి నుంచి ప్రతిరోజు స్టూడియోలకు తిరగడం కష్టమవుతుందని మద్రాసులోని కోడంబాకంలో 50 రూపాయల అద్దెకు మరో ఇంటికి మారారు. ఆ రోజుల్లో 50 రూపాయల అద్దె చెల్లించడం శోభన్ బాబు గారికి చాలా భారమైన విషయమే. కానీ స్టూడియోలకు దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతో ఆ భారాన్ని కూడా భరించారు. శోభన్ బాబు గారు సినిమా అవకాశాలు వెతుక్కుంటున్నప్పుడే ఆయన తండ్రి మద్రాసు వచ్చారు. ఆ సమయంలో ఆయన ఎన్టీఆర్ గారిని చూడాలని చెప్తే వెంటనే శోభన్ బాబు గారు మద్రాసులో ఎన్టీఆర్ గారు షూటింగ్ జరుగుతున్న స్టూడియోకి తీసుకువెళ్లి ఆయన చూపించారు. ఎన్టీఆర్ గారిని చూసేందుకు శోభన్ బాబు గారు ఆయన తండ్రి చాలా కష్టపడాల్సి వచ్చింది. దాంతో సూర్యనారాయణరావు గారు ఆ రోజు శోభన్ బాబు గారితో నువ్వు కూడా ఎన్టీఆర్ అంత పెద్ద నటుడు కావాలని చెప్పారు. స్వయంగా తన తండ్రి గారే అలా చెప్పడంతో శోభన్ బాబు గారిలో సినిమాల్లో నటించాలి అనే కృషి ఇంకా ఎక్కువైంది. ఆ క్రమంలో శోభన్ బాబు గారికి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న మరికొందరితో పరిచయాలు ఏర్పడ్డాయి. 1959లో ఏర్పడ్డ ఆ పరిచయాల వల్ల పొన్నలూరి బ్రదర్స్ శ్రీకృష్ణ మూవీ టోన్ స్టూడియోలో ఎన్టీఆర్ గారిని హీరోగా పెట్టి దైవబలం అనే సినిమా షూటింగ్ చేస్తున్నారు అనే విషయం తెలిసింది. ఆ విషయం తెలిసిన వెంటనే శోభన్ బాబు గారు తన ఆల్బమ్ తీసుకుని స్టూడియోలోకి వెళ్లే ప్రయత్నం చేస్తే అక్కడ పనిచేసే వాచ్మెన్ శోభన్ బాబు గారిని లోనికి వెళ్లకుండా అడ్డుకోగా ఆయనకు రూపాయల లంచం ఇచ్చి స్టూడియోలోకి వెళ్లారు. ఇక దైవబలం సినిమా నిర్మాత పొన్నలూరి వసంత్ కుమార్ గారిని కలిసి తన ఆల్బమ్ చూపించి దైవబలం సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నారు శోభన్ బాబు గారు. ఆ సినిమాలో శోభన్ బాబు గారిది చాలా తక్కువ నిడివి ఉండే పాత్ర అయినా వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవడం ఇష్టం లేని శోభన్ బాబు గారు దైవబలం సినిమాలో నటించేందుకు అంగీకరించారు. ఆ సినిమాకు గాను ఆయనకు 200 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చారు. దైవబలం సినిమాలో అవకాశం రావడంతో శోభన్ చలపతిరావు అనే తన పేరుని సినిమా రంగానికి సరిపోయే విధంగా శోభన్ బాబు అని మార్చుకున్నారు. శోభన్ బాబు గారి నటన ప్రవర్తన ఇవన్నీ దైవబలం సినిమా యూనిట్ని బాగా ఆకట్టుకున్నాయి. దాంతో దైవబలం సినిమా నిర్మాత శోభన్ బాబు గారిని హీరోగా పెట్టి ఒక సినిమా తీయాలి అనుకున్నారు. కానీ ఆ రోజుల్లో దైవబలం సినిమా సరిగ్గా ఆడలేదు. దాంతో శోభన్ బాబు గారిని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్న సినిమా ఆగిపోయింది. ఇక దైవబలం సినిమా చేసిన తర్వాత కొన్ని నెలల పాటు శోభన్ బాబు గారికి మరో సినిమా అవకాశం రాలేదు. దాంతో మళ్ళీ స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కొందరు కొత్త వారితో నారాయణమూర్తి అనే దర్శకుడు భక్త శబరి అనే సినిమా తీస్తున్నట్టు తెలుసుకొని అక్కడికి వెళ్లి ఆ డైరెక్టర్ని కలిశారు. ఆయన శోభన్ బాబు గారిని చూసిన వెంటనే ఆయనకు ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే శోభన్ బాబు గారి భార్య మొదటి కొడుకుకు జన్మనిచ్చింది. దాంతో శోభన్ బాబు గారు అటు భార్య బాగోగులు మరియు ఇటు సినిమా షూటింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఆ సమయంలో హాస్పిటల్కి, షూటింగ్ స్పాట్లకు, ఇంటికి మొత్తం సైకిల్ మీద తిరుగుతూనే అన్ని పనులు చూసుకునేవారు. భక్త శబరి సినిమాలో శోభన్ బాబు గారి పాత్ర పేరు కరుణ. దాంతో ఆ సినిమా షూటింగ్ సమయంలో పుట్టిన కొడుకు కావడంతో శోభన్ బాబు గారి మొదటి కొడుకు కరుణశేషు అని పేరు పెట్టారు. భక్త శబరి సినిమాలో శోభన్ బాబు గారి క్యారెక్టర్ కాస్త ఎక్కువ నిడివి ఉండే క్యారెక్టరే. అయితే 1960లో విడుదలైన భక్త శబరి సినిమా మంచి విజయమే సాధించింది. దాంతో శోభన్ బాబు గారికి కాస్త గుర్తింపు లభించింది. గుర్తింపు అయితే లభించింది, కానీ సినిమా అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఒకవైపు లా చదువు, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకోవైపు సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరగడం, ఇలా శోభన్ బాబు గారు 1960-61లో చాలా కష్టాలు పడ్డారు. భక్త శబరి సినిమా విజయం సాధించడంతో ఇక తిరుగులేదని భావించారు. ఆ నమ్మకంతో ఇంటి నుంచి వస్తున్న ఆర్థిక సహాయాన్ని కూడా వద్దన్నారు. నా కుటుంబాన్ని నేనే పోషించుకుంటాను అని ఇంటి నుంచి డబ్బులు పంపించవద్దని చెప్పారు. కానీ అవకాశాలు రాకపోవడంతో కొన్ని నెలల్లోనే ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. మళ్ళీ ఇంటి నుంచి డబ్బు అడిగితే పంపేందుకు శోభన్ బాబు గారి తండ్రి సిద్ధంగా ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా ఆయన మాత్రం ఇంటి నుంచి డబ్బు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా సినిమాల మీద ఇష్టం మాత్రం ఎక్కడా వదలలేదు. స్టూడియోల చుట్టూ తిరగడం, తనకు తెలిసిన నటుల్ని, దర్శకుల్ని, నిర్మాతల్ని కలవడం, ఏవైనా సినిమా అవకాశాలు ఉంటే ఇప్పించమని అడగడం, ఇలా శోభన్ బాబు గారు సినిమా కష్టాలను కూడా చాలా చూశారు. ఆ క్రమంలో 1-2 సినిమా అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి. కొందరు సినిమా అవకాశాలు ఇస్తామని డేట్లు కూడా ఫిక్స్ చేసిన తర్వాత బడ్జెట్ విషయంలో ఇబ్బందులు వచ్చి సినిమా తీయకుండా ఆగిపోయారు. ఇంకొన్నిసార్లు శోభన్ బాబు గారికి అనుకున్న పాత్ర వేరే నటులకు ఇచ్చారు. ఇలా శోభన్ బాబు గారు తిరుగులేదు అని భావిస్తే పరిస్థితులు మాత్రం ఆయన అనుకున్న దానికన్నా పూర్తిగా అడ్డం తిరిగాయి. అలాంటి సమయంలో ఎన్టీఆర్ గారు సీతారాముల కళ్యాణం సినిమా డైరెక్ట్ చేస్తున్నారని తెలుసుకొని ఎన్టీఆర్ గారిని కలిసి తాను గతంలో నటించిన సినిమాల గురించి వివరించి ఏదైనా పాత్ర ఉంటే ఇప్పించమని అడిగారు. ఎన్టీఆర్ గారు కూడా శోభన్ బాబు గారి గ్లామర్, హైట్ ఇవన్నీ గమనించి ఎలాంటి పాత్ర కావాలో చెప్పు అని అడిగారు. శోభన్ బాబు గారు మొహమాటంగానే రాముడి పాత్ర ఇప్పించమని అడిగారు. కానీ ఆ పాత్ర అప్పటికే ఇంకొకరికి ఇవ్వడంతో ఆ సినిమాలో రాముడి పక్కన ఉండే లక్ష్మణుడి పాత్రకు శోభన్ బాబు గారిని ఎంపిక చేశారు.
ఇలా సీతారాముల కళ్యాణం సినిమాలో శోభనబాబు గారి పాత్ర చాలాసార్లు స్క్రీన్ మీద కనిపించినా ఆ సినిమాలో లక్ష్మణుని పాత్రకు డైలాగ్స్ మాత్రం తక్కువగా ఉండేవి. కానీ సినిమా షూటింగ్ కోసం 56 రోజులు కష్టపడాల్సి వచ్చింది. ఈ 56 రోజులు ఎన్టీఆర్ గారితో దగ్గరగా ఉండే అవకాశం శోభనబాబు గారికి లభించింది. ఈ షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు శోభనబాబు గారి ప్రవర్తన, క్రమశిక్షణ ఇవన్నీ గమనించారు. దాంతో సినిమా షూటింగ్ చివరి రోజు ఎన్టీఆర్ గారు శోభనబాబు గారిని పిలిపించి నెక్స్ట్ ఏంటి బ్రదర్ అని అడిగితే శోభనబాబు గారు ఇంకా అవకాశాలు లేవు, మళ్ళీ అవకాశాలు వెతుక్కోవాల్సిందే అని చెప్పారు. దాంతో ఎన్టీఆర్ గారు నటించబోయే భీష్మ సినిమా గురించి చెప్పి రేపు లొకేషన్కి రండి బ్రదర్ అని చెప్పారు. ఎన్టీఆర్ గారు పిలిచింది తడవుగా శోభనబాబు గారు మరుసటి రోజు భీష్మ షూటింగ్ లొకేషన్కి వెళ్లారు. అక్కడ భీష్మ సినిమా డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారికి శోభనబాబు గారిని చూపించి ఏదైనా పాత్ర ఉంటే చెప్పమని రికమెండ్ చేశారు. శోభనబాబు గారు సుబ్బారావు గారికి కూడా నచ్చారు. దాంతో భీష్మ సినిమాలో శోభనబాబు గారికి అర్జునుడిగా నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో సినిమా అవకాశాల కోసం చూస్తున్న కొందరు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు. అలా పరిచయమైన వారిలో హీరో కృష్ణ గారు, మురళీమోహన్ గారు, కృష్ణం రాజు గారు, చక్రపాణి గారు ఇలా చాలామంది మహామహులే ఉన్నారు. వీరంతా మొదట్లో సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగిన వారే. శోభనబాబు గారితో పాటే వీరంతా ఖాళీ సమయాల్లో మీటింగ్లు పెట్టుకుని సినిమా అవకాశాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకునేవారు. అలాంటి సమయంలో భీష్మ సినిమా డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు శోభనబాబు గారిని హీరోగా పెట్టి పార్వతీ పరమేశ్వరుడు అనే సినిమా మొదలుపెట్టారు. కానీ వారం రోజులకే సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆనిముత్యం అనే సినిమాలో హీరోగా అవకాశం లభించింది. ఆ సినిమా కూడా షూటింగ్ మొదలైన కొన్ని రోజుల్లోనే ఆగిపోయింది. ఇలా హీరోగా అవకాశం వచ్చిన కొన్ని సినిమాలు షూటింగ్ మొదలవడం, కొన్ని రోజులకు ఆగిపోవడం జరిగాయి. అవకాశాలు లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువయ్యాయి. దాంతో తన లా చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇలా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న సమయంలో శోభనబాబు గారి దంపతులకు ఒక పాప జన్మించింది. దాంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక చెన్నైలో నాటకాల్లో కూడా నటించారు. సహజంగా సినిమా నటుడు తిరిగి నాటకాల్లో నటించడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ శోభనబాబు గారు మాత్రం ఇబ్బందులను లెక్క చేయలేదు. ఒకానొక సమయంలో శోభనబాబు గారు ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. తినడానికి తిండి లేక పిల్లలకు మాత్రం వండి పెట్టి భార్యతో సహా శోభనబాబు గారు పస్తులున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాటకాల్లో నటిస్తూనే సినిమా అవకాశాలు వెతుక్కున్నారు. సినిమాల్లో హీరో అవుదామని కలలు కన్న శోభనబాబు గారు సైడ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా రాజీపడ్డారు. ఆ సమయంలో లవకుశ, ఇరుగు పొరుగు, సోమవారం, వ్రతమహత్యం ఇలాంటి సినిమాల్లో చాలా చిన్న చిన్న పాత్రలు లభించాయి. కేవలం 1-2 రోజులు మాత్రమే షూటింగ్ ఉండేది. రెమ్యునరేషన్ కూడా చాలా తక్కువగా ఇచ్చేవారు. అయినప్పటికీ అలాంటి పాత్రలకు అంగీకరించారు. ఆ తర్వాత 1962లో నాగేశ్వరరావు గారు హీరోగా నటించిన చదువుకున్న అమ్మాయిలు సినిమాలో మంచి పాత్ర లభించింది. ఆ సినిమా తర్వాత కూడా సినిమా అవకాశాలు రాలేదు. అయితే తన భార్య గుంటూరులో ధనవంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టి బాధ పెడుతున్నట్లుగా శోభనబాబు గారు భావించారు. అదీ కాక ఆయన పిల్లల చదువులు, వారి భవిష్యత్ అన్నిటి గురించి ఆలోచించి తిరిగి వాళ్ళ సొంతూరు వెళ్ళిపోవాలని అనుకున్నారు. ఆ విషయాన్ని భార్యతో కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఇక తెల్లారితే ఊరు వెళ్తారు అన్న సమయంలో రాత్రి 11 గంటలకు ఒక వ్యక్తి శోభనబాబు గారి తలుపు తట్టి నర్తనశాల అనే సినిమా తీస్తున్నాము, దానిలో మీకు పాత్ర ఉంది, డైరెక్టర్ కమలాకర్ కామేశ్వరరావు గారు ఉదయాన్నే మిమ్మల్ని ఆఫీస్కు రమ్మన్నారని చెప్పి వెళ్ళాడు. ఉదయాన్నే ఊరెళ్ళిపోదాం అనుకున్న సమయంలో తలుపు తట్టిన అవకాశం అది. సినిమా మీద ఆశ వదులుకున్నట్టు అనిపిస్తున్నా అలా ఒక అవకాశం గుమ్మం ముందుకు వచ్చి ఆహ్వానిస్తే ఏ నటుడు మాత్రం వెళ్లకుండా ఉంటాడు? శోభనబాబు గారు కూడా అదే చేశారు. ఊరు వెళ్లే అంశాన్ని పక్కన పెట్టి ఉదయాన్నే కామేశ్వరరావు గారి ఆఫీస్కు వెళ్లి ఆయన్ను కలిస్తే నర్తనశాల సినిమాలో అభిమన్యుడి పాత్ర లభించింది. నర్తనశాల సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. దాంతో శోభనబాబు గారికి మరింత గుర్తింపు వచ్చింది. కానీ తర్వాత వచ్చిన పాత్రలు మాత్రం చెప్పుకోదగ్గవి రాలేదు. ఆర్థికంగా ఇబ్బందుల నుంచి పూర్తిగా బయటపడకపోయినా గతంలో కన్నా మరీ దారుణమైన పరిస్థితులైతే కావు. ఆ సమయంలో ఒక 4-5 సినిమాల్లో కొన్ని చిన్న చిన్న పాత్రలు లభించాయి. ఆ పాత్రలు చేస్తూనే సినిమా రంగంలో పరిచయాలు పెంచుకున్నారు. అయితే అదే సమయంలో డైరెక్టర్ మధుసూదన్ రావు గారు వీరాభిమన్యు సినిమా తీయాలి అనుకున్నారు. నర్తనశాల సినిమాలో అభిమన్యుడిగా మెప్పించిన శోభనబాబు గారు అయితే బాగుంటుంది అని ఆయన అనుకున్నారు. వీరాభిమన్యు సినిమా నిర్మాత మాత్రం శోభనబాబు గారిని హీరోగా పెట్టేందుకు ఒప్పుకోలేదు. కానీ డైరెక్టర్ మధుసూదన్ రావు గారు శోభనబాబు గారితో స్క్రీన్ టెస్ట్ చేసి నిర్మాతను ఒప్పించారు. దాంతో 1965లో శోభనబాబు గారు పూర్తి స్థాయి హీరోగా వీరాభిమన్యు సినిమా మొదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు కృష్ణుడి పాత్రలో నటించారు. కానీ సినిమా కథ అభిమన్యుడి మీద ఆధారపడిన కథ కావడంతో శోభనబాబు గారే ఈ సినిమాలో హీరో. వీరాభిమన్యు సినిమా పూర్తిగా మైథలాజికల్ జోనర్ సినిమా కావడంతో పెద్ద పెద్ద పద్యాలు, పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి. షూటింగ్ సమయంలో ఆ పద్యాలు పాడలేక ఆ భారీ డైలాగులు చెప్పలేకపోయారు. 1965 ఆగస్టులో వీరాభిమన్యు సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. వీరాభిమన్యు సినిమా హిట్ అయింది, కానీ ఆ విజయానికి తగ్గ అవకాశాలు మాత్రం రాలేదు. 1965లో వీరాభిమన్యు విడుదలైతే
1969 వరకు పెద్ద పెద్ద అవకాశాలు ఏవీ రాలేదు. శ్రీకృష్ణ పాణనీయం, పరమానందే శిష్యుల కథ, పొట్టి ప్లీడర్, గోడాచారి 116, సత్యమేం జయం, శ్రీకృష్ణ అవతారం, పూలరంగడు, ఆడపడుచు, రక్తసింధూరం, భార్య, చుట్టరికాలు, జీవిత బంధం, వీరాంజనేయ, బుద్ధిమంతుడు, విచిత్ర కుటుంబం, ఇలా 33 సినిమాలు నటించారు. కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు కూడా చేశారు. అలా చిన్న చితక అవకాశాలు ఉపయోగించుకుంటూనే 4 ఏళ్ల పాటు నెట్టుకొచ్చారు. ఇక 1969లో మధుసూదన్ రావు గారు మనుషులు మారాలి అనే సినిమాలో హీరో క్యారెక్టర్ ఇచ్చారు. 1969 సెప్టెంబర్లో విడుదలైన మనుషులు మారాలి సినిమా శోభన్ బాబు గారి కెరీర్ని పూర్తిగా మార్చేసిందని చెప్పాలి. శోభన్ బాబు గారి అసలైన సినిమా జీవితం ఈ సినిమా నుంచే మొదలైంది. ఈ సినిమా 25 వారాల పాటు ఆడి ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. దాంతోపాటు తెలుగు సినీ రంగంలో శోభన్ బాబు గారి స్థానాన్ని పదిలం చేసింది. మనుషులు మారాలి సినిమా ద్వారా శోభన్ బాబు గారు మహిళా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. ఆ తర్వాత శోభన్ బాబు గారు తిరిగి చూసిందే లేదు. 1970లో ఏకంగా 10 సినిమాల్లో నటించారు. 1971లో ఒకే సంవత్సరంలో 17 సినిమాలు విడుదల చేసి రికార్డు సృష్టించారు. జగజ్జట్టీలు, మాయని మమత, ఇద్దరమ్మాయిలు, ఇంటి గౌరవం, దేశమంటే మనుషులై, మోగ ప్రేమ, సతీ అనసూయ, శిశీంద్రి, చిట్టిబాబు, కళ్యాణ మండపం, చెల్లెలి కాపురం, తహసీల్దార్ గారి అమ్మాయి, జగజ్జంత్రీలు ఇలా చెప్పుకోదగ్గ సినిమాలు చేశారు. అయితే కెరీర్ మొదట్లో ఎక్కువ కుటుంబ కథ చిత్రాలే విజయం సాధించడంతో శోభన్ బాబు గారికి ఫ్యామిలీ హీరో అని గుర్తింపు లభించింది. 1970లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్లు ఏలుతున్న రోజుల్లో వారిని కాదని మహిళా ప్రేక్షకులకు చేరువైన మొదటి హీరో శోభన్ బాబు గారు. 1969లో వచ్చిన మనుషులు మారాలి నుంచి 1988 వరకు దాదాపు 19 సంవత్సరాల పాటు తెలుగులో శోభన్ బాబు గారు ఒక వెలుగు వెలిగారు. ప్రతి సంవత్సరం యావరేజ్గా 10 సినిమాల్లో నటించారు. 1974, 75, 76 ఈ 3 సంవత్సరాల్లో ఖైదీ బాబాయ్, జీవన జ్యోతి, సోగ్గాడు ఈ 3 సినిమాలకు గాను వరుసగా 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలిచారు. ఆ తర్వాత 1979లో కూడా కార్తీక దీపం సినిమాకు గాను మరో ఫిల్మ్ఫేర్ అవార్డు లభించింది. అలనాటి నటి శారదా గారితో శోభన్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దాంతో శోభన్ బాబు, శారదా గారి జంట హిట్ పేరుగా మారింది. 1970లో జయలలిత గారితో ప్రేమలో ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి. శోభన్ బాబు గారు నటించిన మొట్టమొదటి కలర్ సినిమా కన్నవారి కలలు. పొట్టి ప్లేటర్ సినిమాలో డబుల్ యాక్షన్ చేసి ప్రేక్షకులను మెప్పించారు. అయితే 1988 తర్వాత శోభన్ బాబు గారికి సినిమా అవకాశాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. 1969 నుంచి 1988 వరకు ప్రతి సంవత్సరం యావరేజ్గా 10 సినిమాలు తీస్తూ వచ్చిన శోభన్ బాబు గారు 1989 నుంచి 1996 వరకు ఈ 8 సంవత్సరాల్లో కేవలం 13 సినిమాలు మాత్రమే చేశారు. 1959లో దైవబలం సినిమాతో మొదలైన సినిమా ప్రస్థానం 1996 వరకు చాలా విజయవంతంగా నడిచింది. శోభన్ బాబు గారు తన 37 సంవత్సరాల సినిమా కెరీర్లో మొత్తం 230 సినిమాల్లో నటించారు. ఈ 230 సినిమాల్లో 200 సినిమాలకు ఆయనే హీరో. పౌరాణిక సినిమాలతో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం సాంఘిక, జానపద, కుటుంబ కథ చిత్రాలు అంటూ అన్ని రకాల జోనర్లలో ఆయన నటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 5 సార్లు ఉత్తమ హీరోగా నంది అవార్డులు గెలుచుకున్నారు. 8 సార్లు ఏపీ సినిమా గ్లోయర్స్ అవార్డ్స్ తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లను దూరం నుంచి చూసి వారంత అవ్వాలి అని కలలుగన్న శోభన్ బాబు గారు తన సినిమా కెరీర్లో వారికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ముఖ్యంగా శోభన్ బాబు గారి హెయిర్ స్టైల్లో నుదుటిన ఆయన పెట్టుకునే రింగ్ చాలా పాపులర్ అయింది. శోభన్ బాబు గారిని చూసి అప్పట్లో చాలామంది శోభన్ బాబు రింగ్ను హెయిర్ స్టైల్లో మెయింటైన్ చేశారు. శోభన్ బాబు గారు చాలా రియలిస్టిక్గా ఆలోచిస్తారు. 1990లో అప్పుడే కొత్తగా వస్తున్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలకు పెరుగుతున్న క్రేజ్ని గమనించి ఆయనకు తత్వం బోధపడింది. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటారు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. దాంతో 1990లో సినిమాలు చేయడం తగ్గిస్తూ వచ్చారు. 1997లో ఆయన తన సినిమా కెరీర్లో ఆయనతో పాటు పనిచేసిన అన్ని ప్రొడక్షన్ హౌస్లకు, అందరూ దర్శకులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖలు రాసి ఆ లేఖల్లో తాను సినిమా రంగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించారు. అలా చాలా నిడారంబరంగా, హుందాగా తన సినిమా జీవితానికి ముగింపు పలికారు. అయితే మనం శోభన్ బాబు గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆయన సినిమా రంగాన్ని ఇష్టపడ్డారు, కానీ సినిమా రంగంలో ఉన్న మనుషుల పట్ల ఆయనకు సదభిప్రాయం ఏనాడు లేదు. సినిమా రంగంలో ఉండేవారు కేవలం పెదవులతో మాత్రమే మాట్లాడతారు, కానీ మనసుతో ఎవరో మాట్లాడరు అని ఆయన బలంగా నమ్మేవారు. సినిమా రంగంలో ప్రతి పలకరింపు వెనక ఏదో ఒక కోరిక, ఆశ ఉంటుంది అని ఆయన చాలాసార్లు తోటి నటులతో చెప్పారు. 230 సినిమాల్లో నటించిన ఆయన మాత్రం ఈనాడు నటనతో పాటు సినిమా నిర్మాణం, దర్శకత్వం అంటూ వేరే వాటి వైపు ఆసక్తి చూపించలేదు. అందుకే శోభన్ బాబు గారు పూర్తిస్థాయి నటుడుగానే మిగిలిపోయారు. ఆయన తన కుటుంబ సభ్యులతో ఏనాడు సినిమా గురించి చర్చించేవారు కాదు. సినిమాను, సినిమా వ్యవహారాలను నా ఇంటి గుమ్మం బయటే వదిలేసి ఇంట్లోకి వెళ్తానని ఆయన చెప్పుకునేవారు. బహుశా అందుకేనేమో ఆయన వారసుల్లో ఎవరిని సినిమా రంగం వైపు రానివ్వలేదు. శోభన్ బాబు గారి స్థాయికి వెళ్లిన చాలామంది నటులు సినిమాల్లో వచ్చిన గుర్తింపును ఉపయోగించుకొని రాజకీయాల్లోకి వెళ్లారు.
అలా వెళ్లి రాజకీయాల్లో పెద్ద పెద్ద పదవులు అనుభవించారు. ఎన్టీఆర్, జయలలిత, కృష్ణంరాజు, మురళీమోహన్ ఇలాంటి వారందరూ సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి పదవులు అనుభవించిన వారే. తోటి నటులందరూ రాజకీయాల్లోకి వచ్చి పదవులు సంపాదిస్తుంటే శోభనబాబు గారిని కూడా రాజకీయాల్లోకి రమ్మని చాలామంది ఆహ్వానించారు. కానీ ఆయన మాత్రం నాకు సినిమా ఇచ్చిన అభిమానాన్ని రాజకీయాల్లో తాకట్టు పెట్టలేను అని సమాధానం చెప్పి రాజకీయ ఆహ్వానాలని సున్నితంగా తిరస్కరించారు. అయితే చెన్నైలో ఆయన పడ్డ ఆర్థిక ఇబ్బందులు శోభనబాబు గారికి ఎన్నో విషయాలు నేర్పించాయి. మొత్తం తెలుగు, తమిళ సినిమా రంగాల్లోనే డబ్బు సంపాదించడంతో పాటు ఆ డబ్బును సక్రమంగా పెట్టుబడి పెట్టడం తెలిసిన వ్యక్తి శోభనబాబు గారు మాత్రమే. శోభనబాబు గారు సినిమా రంగంలో సంపాదించిన ప్రతి రూపాయి పెట్టుబడిగా పెట్టారు. శోభనబాబు గారు తాను పెట్టుబడి పెడుతున్న విషయాలను తోటి నటులతో చెప్పి వారిని కూడా పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. మురళీమోహన్, చంద్రమోహన్, జయసుధ ఇలా ఎందరో అలనాటి నటులకు భూమి విలువను పరిచయం చేసిన వ్యక్తి శోభనబాబు గారు. శోభనబాబు గారు నమ్మిన సిద్ధాంతం నిజంగా గొప్పదనే చెప్పాలి. ఆయన భవిష్యత్తును ఊహించగలిగారు. ఆయన తోటి నటులకు ఇచ్చిన సలహా ఏంటంటే, అందరూ భూమి మీద పెట్టుబడి పెట్టండి, భవిష్యత్తులో జనాభా పెరుగుతుంది, కానీ ఆ జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూమి మాత్రం పెరగదు, కాబట్టి భూమి ఉన్నవాడే అసలైన ధనవంతుడు అని గొప్ప సలహా ఇచ్చారు. శోభనబాబు గారి సలహాలు పాటించి సక్సెస్ అయిన హీరో మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ రిలేటర్ కమ్ బిల్డర్. జైబేరి పేరుతో మురళీమోహన్ గారు 100 కోట్ల రూపాయల సంపద సృష్టించగలిగారు అంటే కారణం ఆనాడు శోభనబాబు గారు ఆయనకిచ్చిన సలహానే. స్వయంగా ఈ విషయం ఆయనే చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి ఆయన సలహా పాటించిన వ్యక్తి అంత సంపాదిస్తే మరి ప్రతి రూపాయిని భూములు కొనేందుకు ఉపయోగించిన శోభనబాబు గారికి ఆస్తి విలువ నేడు ఎంత ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చెన్నైలో శోభనబాబు గారి ఆస్తులు చూసేందుకు అప్పట్లోనే దాదాపు 10 మంది మేనేజర్లు ఉండేవారట. ఒకరోజు జయసుధ గారిని కారులో తీసుకుని వెళ్లి చెన్నైలో ఒక డంపింగ్ యార్డ్ చూపించి దీన్ని కొను అని అడిగితే జయసుధ గారు ఈ డంపింగ్ యార్డ్ ఎవరైనా కొంటారా అని ఆయన చెప్పిన మాట పట్టించుకోలేదట. కానీ నేడు అదే డంపింగ్ యార్డ్ చెన్నై సిటీ నడిబొడ్డుగా మారిందట. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా స్థలం 100 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, ఆనాడు శోభనబాబు గారు చెప్పినట్లు ఆ డంపింగ్ యార్డ్ కొని ఉంటే 100 కోట్ల రూపాయల ఆస్తి ఉండేదని జయసుధ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి శోభనబాబు గారు నాడు పెట్టిన పెట్టుబడి తరతరాలకు ఉపయోగపడుతుంది. 1997లో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత శోభనబాబు గారు పూర్తిగా కుటుంబంతోనే గడిపారు. 2008 మార్చి 20న చెన్నైలో గుండెపోటుతో మరణించారు. అయితే శోభనబాబు గారి మరణం మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మెట్ల మీద నుంచి పడి తలకు బలమైన గాయం అవడం వల్ల మరణించారు అని చాలామంది చెప్పారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆయన గుండెపోటుతో మరణించారని చెప్పారు. కాబట్టి ఆయన మరణానికి కారణం ఏమైనా తెలుగు సినిమా రంగంలో ఆయన స్థానం మాత్రం ఎప్పటికీ పదిలమే. ఆయన ఎప్పటికీ మన తెలుగు ప్రజల సోగ్గాడే. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు శోభనబాబు గారి గురించిన కొన్ని విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.